హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహం మస్తీ మీ క్లాస్ లైఫ్ ఎల్ఎన్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ సింహం టాపిక్ గురించి కాదు, తిరుపతి లడ్డు గురించి. నాకు రాజ్యాంగం ప్రకారం వాక్ హక్కు ఉంది. ఆ వాక్ ప్రకారం మాట్లాడుతుంది. ఇక్కడ ఎవరు అభిమానాలు దెబ్బతింటే నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తున్నా. జగన్ ఇన్ని అబద్ధాలు ఎలా ఆడుతున్నాడు? కేజీ నెయ్యి 700. కొంతమంది తిరుపతికి వెళ్ళారు. లడ్డు తెస్తున్న 2-3 రోజులకి లడ్డు ఊడిపోవడం, లడ్డు సైజ్ తగ్గడం, లడ్డు టేస్ట్ మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. జగన్ ఎన్ని అబద్ధాలు చెప్తున్నా అంటే జగన్ ఇంకా జనాలు నమ్ముతున్నారు అనే రేంజ్లో జగన్ ఉన్నాడు. సరే, తిరుపతి యాత్రకు వస్తాను. తిరుపతి యాత్ర ఎందుకు రద్దు అయింది? నీకే తెలుసు తిరుపతికి వెళ్తే ఏమవుద్దో అని. తన అధికారంలో ఉన్న వ్యక్తి లడ్డూని ఎందుకు ల్యాబ్ టెస్టింగ్ పంపిస్తాడు? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. ఎందుకు లడ్డూని ల్యాబ్ టెస్టింగ్ పంపిస్తాడు? లడ్డు సైజు లడ్డు టెస్ట్ డౌట్ వచ్చి పంపించాడు ఆయన ఉండగా ఇవన్నీ జరగవే. మళ్ళీ 3 డేస్గా లడ్డు బాగుంది, భోజనాలు బాగున్నాయి, వసతులు బాగున్నాయి అన్నారు. నీ హయాంలో ఏమయ్యాయి? ఎందుకు జగన్ అని మాట్లాడుతున్నా? ₹1 వివరణ ఇచ్చావా? ఇవ్వలేదు. నువ్వు పైన హెలికాప్టర్లు తిరిగా 73 ఏళ్ళ వ్యక్తి విజయవాడ అంతా చక్కర్లు కొట్టి విజయవాడ నీట్గా సెట్ చేశాడు. నువ్వు ఆకాశం నుంచి చక్కర్లు కొట్టు. ఇంకా నిన్ను జనాలు నమ్ముతారని ఎలా అనుకున్నావు? 11 సీట్లు అంటే డిపాజిట్ గల్లంతే. నీకు జనాలు ఎవరు నమ్మే పొజిషన్లో లేరు. నమ్ముతారు ఉంటే ఒకసారి తిరుపతికి వెళ్ళు. నువ్వు తిరుపతికి వెళ్ళు. కేజీ నెయ్యి 700 కేజీనే 250 కొన్నావా? ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? 350కి 250కి ½ కిలో నెయ్యి కూడా రాదు. అది ½ కిలో నెయ్యి వస్తుంది. నీ నాన్న అన్నాడు అది 7 కొండలు కాదు 2 కొండలని. ఏమైందో మిగతా స్టోరీ తెలిసిందే. ఏకంగా నువ్వు ఆయనతో బిజినెస్ చేసావు. ఆయన లడ్డు ఎలా పగిలిందో నీకు అలానే పగిలింది. ఇంకెళ్ళి ఆయనతోనే పెట్టుకుంటావా? కలియుగంలోరా జగన్. నువ్వు నా శత్రువు కాదు. నీ అమ్మాని మూలంగా నువ్వు నా శత్రువు అయ్యావు. నీ అమ్మాయిలకి ఏదైనా చెయ్యి పోయి. ఆ తిలక్కు శ్రీహరి, తిలక్కు రవి, శ్రీహరి బంత కొట్టేషు. తిలక్ వాళ్ళ అక్క వదిలేసిందంట, వాళ్ళ బావ వదిలేసాడంట. ఇద్దరికి కలిపి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనిచ్చి ఒక కారు వాడికి ఉద్యోగం ఇచ్చింది. నా అపార్ట్మెంట్ ఆర్మీస్ వెంకటేశ్వర ఐటీ కాలేజ్ నుంచి విడిసిస్తుంది జాయిన్. నువ్వు నా శత్రువు కాదు, కానీ ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఎవరికి ఇవ్వకు. నేను ఎవరు నమ్మే పొజిషన్లో లేడు జనాలు. మ్యాన్మేడ్ ఫ్లడ్సా? మ్యాన్మేడ్ ఎక్కడైనా ఫ్లడ్స్ మ్యాన్మేడ్స్ వస్తాయా? ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి బేరం ఆడాడు నెయ్యికి. ఆల్రెడీ ఇన్ని అబద్ధాలు రాసుకుని స్క్రిప్ట్ అలా చెప్తున్నావు. నాకు రాజ్యాంగ హక్కు ఇచ్చింది, రాజ్యాంగ హక్కు ప్రకారం మాట్లాడుతున్నా. అర్థమైందా? నాకు రాజ్యాంగ హక్కు ఉంది. నా హక్కుతో నేను మాట్లాడుతున్నా. ఎవరో మహంబాలు దెబ్బతి నువ్వు చెప్పే అబద్ధాలు కూడా వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. అధికారంలో ఉన్న వ్యక్తి అతను ఎందుకు లడ్డు పంపిస్తాడు? అతని హయాంలో మిస్టేక్ జరుగుతుంటే ఎందుకు అతను పంపిస్తాడు? జీవోలు ఆర్డర్స్ వెంకటేశ్వర స్వామి చెప్పాడు, వద్దులే అంత కాస్ట్లీ నెయ్యి, నాకెందుకు ₹250 ₹350 నెయ్యి కొనమని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాగే మాటలు ఎవడు నమ్మడు. ₹1 వివరాన్ని ఇస్తాను. ఎక్కడిచ్చా ₹1 వివరణ? ఏ రిపోర్ట్ వచ్చినా నీకు ఫర్గా మార్చి పెట్టుకుంటావు రిపోర్ట్స్ అన్నీ. నేను జనాలు నమ్ముతున్నట్టు 11 సీట్లు మన విజయవాడలోని ఇంకా జోకర్ వేయవు. ఇంకెందుకు జోకర్ అవుతావు? దేవుడితోనే గేమ్స్ ఆడావు. దేవుడితో మీ నాన్న అన్నాడు అయ్యింది. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ తిరుపతికి వెళ్ళు. ఉంటుంది నీకు తిరుపతికి వెళ్తే. ఈ వీడియో ఎవరు మహంబాలను ఉద్దేశించింది కాదు, అవన్నీ దెబ్బతీయాలని కాదు. జగన్ అని చెప్తున్న అబద్ధాలని గుర్తించమని చెప్తున్నా. ఎవరు మహంబాలు అయితే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జాన్ సుఖమవుతూ సర్వే సుఖమవుతూ. జై జవాన్ జై కిసాన్. మీ అందరూ బాగుండాలి, మీతో పాటు నేను బాగున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.